BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ బాపట్ల. ఏపీ ప్రభుత్వం 10th రిజల్ట్స్ రిలీజ్ చేశారు. మరి వాటిలో మనం చూసినట్లయితే అమ్మాయిలే పర్సంటేజ్తో పాస్ అయ్యారని చెప్పేసి మనం విన్నాం. ప్రస్తుతం మనం బాపట్లలోని పబ్లిక్ హై స్కూల్ తరఫున ఫస్ట్ ర్యాంక్తో పాస్ అయిన విద్యాహర్షిని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. మరి తను ఆ మార్క్స్ రావడానికి ఎంత హార్డ్ వర్క్ చేశారు అని తన మాటల్లోనే తెలుసుకున్నాం. హాయ్ హాయ్, నీ పేరు? విద్యావర్షిని. విద్యావర్షిని. 10th ఎక్కడ చదువుకున్నాం మీరు? బాపట్ల పబ్లిక్ స్కూల్. ఎన్ని మార్క్స్ వచ్చాయి 10thలో? 589. 589. సో మీ గోల్ 589 లేక 600కి పెట్టుకుంటే 589 వచ్చాయా? 595. 595 పెట్టుకుంటే 589 వచ్చాయి. అంటే మీరు అనుకున్న గోల్కి రీచ్ అవ్వలేకపోయారు. అయినా ఇన్ని మార్క్స్ వచ్చాయంటే ప్రిన్సిపల్ సార్ చెప్పారు మ్యాక్సిమం ఇప్పటి వరకు జరిగిన ఇయర్స్ అన్నిటిలో ఇదే ఫస్ట్ హైయెస్ట్ ర్యాంక్ అని చెప్పేసి. మరి అన్ని మార్క్స్ రావడానికి రీజన్ ఏంటి, లేదా మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారు? హాయ్, నా పేరు విద్యావర్షిని. మాది జమ్ములపాలెం. నేను బాపట్ల పబ్లిక్ స్కూల్లో 10th పూర్తి చేశాను. నాకు 10th పబ్లిక్ ఎగ్జామ్స్లో 589 వచ్చింది. ఇప్పుడు నీకు 10thలో 589 మార్క్స్ వచ్చాయి కదా, మరి దానికి నువ్వు అంటే నాకు పర్టికులర్ ఇన్ని మార్క్స్ రావాలి అని చెప్పి ఫిక్స్ అయ్యి చదివేవా, లేక నార్మల్గా హైయెస్ట్ మార్క్స్ రావాలన్న ఒపీనియన్తో స్టడీ చేశారా? యాక్చువల్గా నేను 595 అనుకున్నాను, దానికోసమే ట్రై చేశాను. బట్ మరి నీ స్టడీ విషయం దగ్గరకు వస్తే మ్యాక్సిమం చాలామంది పిల్లలకి చదవకపోతే వెనక పేరెంట్స్ ఉండి ఫోర్స్ చేయడం వల్ల చదువుతారు. నువ్వు పేరెంట్స్ సపోర్ట్ వల్ల చదివేవా లేక నీ ఇండివిజువల్ స్టడీస్ వల్ల? పేరెంట్స్ కూడా సపోర్ట్ చేశారు, కానీ మా పేరెంట్స్ ఫోర్స్ చేయరు నన్ను. నాకు ఇష్టం, నా ఇష్టం మీదే చదువుకున్నాను. స్కూల్ తరపున ఇంతవరకు హైయెస్ట్ మార్క్స్ రాలేదంట. ప్రజెంట్ స్టార్టింగ్ నీదే అని చెప్పేసి అని సార్ వాళ్ళు చెప్తే విన్నాము. సో స్కూల్కి మంచి పేరు తీసుకురావాలన్నట్లు చదివేవా, లేకపోతే నేను ఇంత పర్టికులర్ మార్క్స్ రావాలి, నాకు నాది హైయెస్ట్ పొజిషన్లో ఉండాలన్నట్లు ప్రిపేర్ అయ్యి రాశారు ఎగ్జామ్స్ మీరు? నేనే హైయెస్ట్ వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అన్ని మార్క్స్ వచ్చేసాయి. మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేస్తారు నాకు. నన్ను మార్నింగ్ 5 కల్లా లేపి ట్యూషన్కి పంపించి మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసి నా హెల్త్ కేర్ తీసుకొని అంత టెన్షన్స్ లేకుండా నా 10th మొత్తం పూర్తి చేయడానికి మా పేరెంట్స్ రోల్ చాలా ఉంది దీంట్లో. అంటే మ్యాక్సిమం మనం 10th చదివేటప్పుడు మెంటల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి అని విన్నాము. అలాంటి ప్రెషర్ ఏమైనా ఫేస్ చేస్తారా లేక ఫ్రీగా? లేదు, నేను ఫ్రీగానే చదివాను. నాకు ఎటువంటి మెంటల్ టెన్షన్స్ లేకుండానే. మా స్కూల్లో ప్రెషర్ లేదు. మెయిన్ పాయింట్, మా బీబీఎస్ స్కూల్కి కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. మా స్కూల్లో అసలు ప్రెషర్ పెట్టరు. అండ్ మా టీచింగ్ స్టాఫ్, మా ప్రిన్సిపల్ సార్ రఘురామ్ సార్ మాకు చాలా బెస్ట్ సపోర్ట్ ఇచ్చారు, మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. నువ్వు చిన్నప్పటి నుంచి అంటే హై లెవెల్ స్టడీస్లోనే వస్తూ వచ్చావా, లేకపోతే ఏదైనా ఈ మధ్యలో హై మార్క్స్ రావటం? లేదు, చిన్నప్పటి నుంచి నాకు మంచి మార్క్సే వచ్చేవి. మ్యాక్సిమం టాప్ 5లో ఉండేదాన్ని. ఇప్పుడు స్టడీస్ పైన ఇంట్రెస్ట్ అని చెప్పావు కదా, సో ఓన్లీ స్టడీస్ పైన ఇంట్రెస్టా లేక కల్చరల్ యాక్టివిటీస్ లైక్ స్పోర్ట్స్, గేమ్స్ ఇట్లాంటివి వాటిలో ఏదైనా పార్టిసిపేట్ చేసావు స్కూల్స్లో? యాక్చువల్లీ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. డ్యాన్స్ వేసేదాన్ని స్కూల్లో. పెద్దదాన్ని అవుతున్నాను కదా, ఇంకా మా పేరెంట్స్ వద్దనేసారు. సో దానివల్ల ఆపేసాడు. మరి స్పోర్ట్స్లో ఏదైనా పార్టిసిపేషన్ ఏమైనా ఉందా? స్పోర్ట్స్, ఎన్సిసి. నేను ఎన్సిసి కెడెట్. మా పీటీ సార్ బాగా ఎంకరేజ్ చేశారు క్యాంప్ చేయడానికి. కానీ మరి ఇప్పుడు 10th అయిపోయింది, 10thలో హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. అంటే నీ ఫర్దర్ స్టడీస్ ఎట్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నాను? నేను మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం, అందుకేనేమో మ్యాథ్స్లో 100 వచ్చినాయి. ఎంపీసీ వైపే వెళ్తున్నాను. ఐఐటీలో మంచి ర్యాంక్ రావాలని బాగా ట్రై చేస్తున్నా. దానికోసమే హార్డ్ వర్క్ చేస్తున్నా ముందల నుంచి. అంటే నీ గోల్ ఏంటి? మెయిన్ గోల్ ఐఐటి కాలేజ్లో, మంచి కాలేజ్లో సీట్ రావాలి. సో దానికోసం హార్డ్ వర్క్ చేస్తూ వస్తున్నాను. సో ఓన్లీ హోమ్ మేడ్ ట్యూషన్సా లేక అక్కడ స్కూల్స్లో మీకు ఏదైనా స్టడీ అవర్స్ అలాంటివి అరేంజ్ చేసేవాళ్ళు? స్కూల్లో స్టడీ అవర్స్ కూడా ఉంటాయి. మా టీచర్స్ బాగా గైడ్ చేసేవాళ్ళు మమ్మల్ని. ఏమైనా డౌట్స్ ఉన్నా బాగా చెప్పేవాళ్ళు మాకు. అంటే మీరు స్టడీ అవర్స్కి వెళ్తానని చెప్పారు కదా, మరి స్టడీ అవర్స్కి వెళ్ళి మళ్ళీ ఇంటి దగ్గర ట్యూషన్కి ఎందుకు వెళ్ళటం? ట్యూషన్కి ఇప్పటి నుంచి కాదు, నాకు ఫస్ట్ క్లాస్ నుంచి ట్యూషన్కి వెళ్ళడం అలవాటు. మళ్ళీ మా సార్ పిన్ టు పిన్
బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మాకు బాగా సపోర్ట్ ఇస్తారు. మా సార్ సుబ్రహ్మణ్య సార్, మా ట్యూషన్ సార్ చాలా సపోర్ట్ ఇస్తారు. నాకు ఇన్ని మార్క్స్ రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మా సార్ చెప్పాలంటే. ఇప్పుడు అంటే నువ్వు ఇన్ని మార్క్స్ నార్మల్ మనం అనుకుంటే హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు పేరెంట్స్ బాగా చదువుకొని ఉంటారు అని అనుకుంటాం కదా. మరి మీ ఫ్యామిలీ, మీ ఫాదర్ మదర్ వాళ్ళు ఏం చేస్తారు అసలు వర్క్? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే చెప్పాలంటే పెద్దదేం కాదు. మా ఫాదర్ 10th వరకు చదువుకున్నారు, ఇప్పుడు బస్ డ్రైవర్. మా మదర్ డిగ్రీ కంప్లీట్ చేశారు, హౌస్ వైఫ్. మ్యాక్సిమం హైయెస్ట్ మార్క్స్ రావటం అంటే కాలేజ్కి స్కూల్కి మంచి పేరు తీసుకురావటం అని చెప్పేసి అంటారు. మరి నువ్వు హైయెస్ట్ మార్క్స్ రావడానికి నీకు మంచి పేరు రావాలనుకున్నావా, లేక నువ్వు చదివిన స్కూల్ కదా, నాకు హైయెస్ట్ మార్క్స్ వస్తే నేను స్కూల్కి మంచి పేరు వస్తుంది అన్నట్లు మైండ్లో పెట్టుకొని చదివారా? నాకు స్టడీస్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆ స్కూల్లోనే చదివాను కాబట్టి స్కూల్తో నాకు మంచి బాండింగ్ ఉంది. మా మేనేజ్మెంట్, మా ఫ్యాకల్టీ అందరికీ మంచి పేరు తీసుకురావాలని కూడా ఉంది. సో విన్నారు కదా, 10th లో తను 589 మార్క్స్ తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడిందని చెప్పి తన మాటల్లోనే తెలుసుకున్నాం. మరి వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ ఫ్యాకల్టీ సపోర్ట్ కూడా చాలా ఉంది అని చెప్పేసి చెప్పింది. మరి వాళ్ళ ఫ్యామిలీ తను ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారని వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. మా పాప బీపీఎస్ టాపర్గా నిలిచినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. కాకపోతే తను టాపర్ వచ్చింది కానీ టౌన్ ఫస్ట్ అయితే ఇంకా బెటర్గా ఫీల్ అయ్యే వాళ్ళము. ఏంటంటే తను చాలా హార్డ్ వర్క్ చేసేది. ఫస్ట్ నుంచి కూడా ఎల్కేజీ టు 10th క్లాస్ తను చాలా బాగా అన్నిటిలో ముందులో ఉండేది. చాలా యాక్టివ్గా ఉండేది చదువులో ఫస్ట్ నుంచి కూడాను. తను వచ్చినందుకు ప్రస్తుతానికి మాకు చాలా సంతోషంగా ఉంది తను టాపర్గా నిలిచినందుకు. ఇంకా ముందు కూడా తను ఇలాగే టాప్ స్కోర్ తెచ్చుకొని తర్వాత ఇంటర్మీడియట్ కానీ తర్వాత తను గోల్ ఐఐటి రీచ్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే తను ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కువ ఉంది నాకు అని చెప్పేసి చెప్పింది. సో మీరు తన స్టడీస్లో ఎలాంటి ప్రెషర్, అంటే ఇది చదువుకో, ఎందుకు అలా ఉంటావు, అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నా ఏమి ఇవ్వలేదా? లేదండి, తను ఫస్ట్ నుంచి స్వతహాగానే తను బాగా చదువుకునేది. తనంతటి తనకి బాగా ఇంట్రెస్ట్ చదువు అంటే. మా సపోర్ట్ కూడా ఉండేది. ఏ విధంగా అంటే తను ఎంకరేజ్ చేసేవాళ్ళం, అంతేకాని ఎప్పుడు ఒత్తిడి కానీ ప్రెజర్ కానీ చేయడం జరగలేదు. తన గురించి మాకు తెలుసు కాబట్టి తన మీద మేము పూర్తి నమ్మకాన్ని ఉంచాము. తను మా నమ్మకాన్ని నిలబెట్టింది. సో ఇప్పుడు తన మాటల్లో వింటే నాకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉందని చెప్పేసి చెప్పింది. మరి మీరు స్టడీస్ విషయంలో ఎలాంటి ఏదైనా ప్రెషర్ పెట్టడం కానీ, లేదా ఇలా ఇన్స్ట్రక్షన్స్ అంటే నువ్వు ఇది చదువుకో, లేదా ఇలా ఉంటే బాగా పాస్ అవుతావు అని ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇచ్చారా మీరు తనకి? మేము ఎప్పుడు తనకి సపోర్టివ్గా నిలిచాము. తను అనుకున్న గోల్ తను రీచ్ అవ్వడానికి మేము బ్యాక్ బోన్ లాగా సపోర్ట్ చేశాం, కానీ తను ఎప్పుడు డిస్కరేజ్ చేయలేదు. తను అనుకున్న దానికి మేము సపోర్టివ్గా నిలిచాము. దానివల్లే తన గోల్ రీచ్ అవ్వగలిగింది. దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ దేవుడి దయ, ఇంకా టీచర్స్ కానీ తనకి సపోర్టింగ్ ఇచ్చిన ట్యూషన్ సార్ ధన్యవాదాలు. సో విన్నారు కదా, విద్యావర్షిని తన సక్సెస్కి ఫ్యామిలీ సపోర్ట్ అండ్ స్కూల్ యొక్క ఫ్యాకల్టీ సపోర్ట్ చాలా ఉందని చెప్పి తన మాటల్లోనే తెలుసుకున్నాం. మా సుమన్ టీవీ తరపున కూడా నీకు కంగ్రాట్స్ తెలుపుకుంటూ, నువ్వు ఇంకా ఫర్దర్ స్టడీస్లో మంచి హై ఎడ్యుకేషన్కి వెళ్ళి మంచి మంచి మార్క్స్ తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇక్కడ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ గారు రఘురామ్ గారు ఉన్నారు. మరి ఎంతమంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు, వాటిలో ఎంతమందికి హైయెస్ట్ మార్క్స్ వచ్చాయని చెప్పేసి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. బాపట్ల పబ్లిక్ స్కూల్ అనేటువంటిది చాలా మంచి ఆర్గనైజేషన్, ఎప్పటి నుంచో ఉన్న ఆర్గనైజేషన్. ఒక 50-60 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి స్కూల్ ఇది. మన స్కూల్లో ఈ సంవత్సరం 10th క్లాస్ నుంచి 69 మంది పిల్లలు ఎగ్జామ్కి అటెండ్ అవ్వటం జరిగింది. అందులో 94% ఉత్తీర్ణత వచ్చిందమ్మా మనకి. సో అందులో 589 మార్కులు ఒక విద్యార్థిని సాధించింది. విద్యావర్షిని అనే ఒక అమ్మాయి 589 మార్కులతో స్కూల్ ఫస్ట్ వచ్చింది అమ్మాయి. అలానే 500 మార్కులు దాటిన పిల్లలు మన స్కూల్లో ఇంచుమించు 32 ఉన్నారు పాస్ అయిన వాళ్ళలో. అంటే యావరేజ్ ఎక్కువ మార్కులు వచ్చిన పిల్లలు 31 మంది ఉన్నారు. 500 దాటి వచ్చినాయి, 600కి 500 దాటి వచ్చిన పిల్లలు ఉన్నారు. వీళ్ళందరికీ మేము ఏం చేసేవాళ్ళం అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డిసెంబర్లోనే సిలబస్ కంప్లీట్ చేసేస్తాం. తర్వాత అన్నీ కూడా మోడల్ పేపర్స్, వాళ్ళతో ఒక బేస్ను తీసుకొని, వాళ్ళతో స్టాండర్డ్స్ని తీసుకొని స్లో లెర్నర్స్ అని యాక్టివ్గా ఉన్నటువంటి పిల్లలని ఐడెంటిఫై చేసి వాళ్ళకి స్పెషల్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంచుమించు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 6 మోడల్ పేపర్స్ రాశారు. ప్రీ ఫైనల్స్ రాశారు. ఎగ్జామినేషన్ ఫీ అనేది లేకుండా చేయడానికి ప్రయత్నం చేశాం.
వాళ్ళు ఎగ్జామినేషన్స్ కూడా పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా రెగ్యులర్ స్కూల్ ఎగ్జామ్ లెవెల్లోనే బాగా రాశారు. సో దానికి తోడు మా టీచర్స్, పేరెంట్స్, మేనేజ్మెంట్ అందరి ప్రోద్బలం ఉంటుంది ప్రతి విద్యార్థి సక్సెస్ వెనుక. సో ఆ విధంగా మా పిల్లలు మంచి మార్కులు సాధించారు. అంటే మాక్సిమం పర్సంటేజ్ స్టూడెంట్స్ లో చూసుకుంటే గర్ల్స్ ఎక్కువ వచ్చాయని చెప్పేసి. అవునమ్మా, అవును. మరి మీ స్కూల్ తరపున బాయ్స్ పర్సంటేజ్ ఎక్కువ ఉందా, గర్ల్స్ పర్సంటేజ్ ఇప్పుడు కూడా గర్ల్స్ పర్సంటేజ్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇది మన స్కూల్లో కూడా అదే ఎక్కువ ఉంది. ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది గర్ల్సే ఉన్నారు. 94% మెంబర్స్ పాస్ అయ్యారని చెప్పారు. మరి మీరు వాళ్ళకి ఎలాంటి గైడ్నెస్ ఇచ్చారు, లేదా అంటే పలానా పర్టికులర్ క్వశ్చన్స్ చెప్పి ప్రిపేర్ అవ్వమని అంటే చెప్పారు? సిలబస్ అంతా ఇంపార్టెంటేనండి. మంచి మార్క్స్ రావాలి అంటే ఏవో కొన్ని చాప్టర్స్ చదవటం వల్ల ఉపయోగం లేదు, మొత్తం కంటెంట్ అంతా వచ్చి ఉండాలి వాళ్ళకి. సో మేము ఏం చేస్తామంటే ముందు సిలబస్ అంతా కంప్లీట్ చేసేస్తాం. స్టూడెంట్ దానిలో ఒక అకాడమిక్ స్టాండర్డ్ బేస్ చేసుకొని వాళ్ళని గైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వటమే ఉండవు. టోటల్ ప్రతి చాప్టర్కి ఈక్వల్ వెయిటేజ్ ఇస్తాం. పరీక్షల ముందు ఏం చేస్తామంటే ఒక 2 నెలల ముందు ఒక 6-7 మోడల్ పేపర్స్ రాయిస్తాం ప్రతి సబ్జెక్ట్లో. అంటే ప్రీ ఫైనల్స్ అంటారుగా, ఆ విధంగా 6 ప్రీ ఫైనల్స్ రాశారు మా పిల్లలు ఇక్కడ. సో దానివల్ల ఏమైందంటే వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీర్ అనేది పోయింది. ఎగ్జామినేషన్ మోడల్ పేపర్ ఎట్లా వస్తుంది, ఏ రేంజ్లో క్వశ్చన్స్ వస్తాయి, ఏ డెప్త్లో వస్తాయి అనేది బాగా తెలుసుకున్నారు. వాళ్ళు హ్యాపీగా రాయగలిగారు. అందులో ప్రెషర్ లేకుండా రాశారు ఎగ్జామ్స్. థ్యాంక్ యూ అమ్మా.